హాయ్ హలో వెల్కమ్ టు సెలబ్రిటీ టాక్స్. సో ఎప్పటిలాగే ఈరోజు కూడా మీ ఫేవరెట్ మూవీ, సో మీరు చూసే రెగ్యులర్గా మీరు ఎంతో ఇష్టపడే సినిమాల్ని ఆ సినిమా సెలబ్రిటీస్తో మనం ఈ షోలో ఎప్పుడు అలరిస్తూ ఉంటాం. అలాగే ఈరోజు కూడా సుయోధన అనే సినిమా March 27th థియేటర్స్లో మేము ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆ సినిమా డైరెక్టర్ వైఎస్ మాధవరెడ్డి గారు, అలాగే సినిమా హీరోయిన్ దృషికా చంద్ర గారు మనతో ఉన్నారు. సో వారితో మాట్లాడి అసలు సుయోధన ఈ టైటిలే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. మనం దుర్యోధన అనే పేరుని రెగ్యులర్గా విని ఉంటాం, బట్ ఈ సుయోధన ఏంటి, ఈ టైటిల్ వెనుకున్న కాన్సెప్ట్ ఏంటి, అసలు సినిమా షూటింగ్ విశేషాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. హాయ్ సార్. హలో. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సుయోధన మూవీ ట్రైలర్ కానీ ఇవన్నీ కానీ చాలా మంచిగా అనిపిస్తున్నాయి చూస్తుంటే. సో టైటిలే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, సుయోధన. సో నేను వచ్చే ముందు సుయోధన అంటే ఏంటబ్బా అని కొంచెం మీనింగ్ సెర్చ్ చేశారు. వారియర్ అని, గ్రేట్ వారియర్ అని ఏదో చెప్పారు. సో దుర్యోధన్ని కూడా రిలేటెడ్ చేసుకోవచ్చు అన్నట్లుగా. యాక్చువల్లీ దుర్యోధనది ఒరిజినల్ నేమ్ ఈజ్ సుయోధన. ఓ అచ్చా, ఈ పాయింట్ అయితే నాకు తెలియదు. ఓకే. సో పోస్టర్లు అందుకేనా బ్యాక్గ్రౌండ్లో దుర్యోధన్ ఫోటో కూడా పెట్టారు. సాయి కుమార్ గారిని దుర్యోధన్ గెటప్లో చూపించారు. దుర్యోధన రోల్ టీజర్ లాంచ్ రోజు కూడా ఆయన డైలాగులు చెప్పినట్టున్నారు దుర్యోధన్. రైట్. సో ఎందుకు ఈ సినిమాకి సుయోధన అని టైటిల్ పెట్టుకోవడానికి కారణం ఏంటి? అంటే ఇది ఒక మైథలాజికల్ టచ్ ఉన్న ఒక థ్రిల్లర్ అండి. ఓకే. సో డెఫినెట్గా మేము ఈ టైటిల్ పెట్టడానికి ఏంటంటే, సుయోధన అంటే మనలోని మంచి సుయోధనుడు అయితే చెడు దుర్యోధనుడు అనుకో అని ఒక సాయి గారితో ఒక డైలాగ్ ఉంటుంది అన్నమాట. ఓకే. సో ప్రతి ఒక్కరిలో సుయోధనుడు ఉంటాడు, దుర్యోధనుడు ఉంటారు. సో అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి బయటకు వస్తుంటారు. అంతే, మంచి చెడు మధ్య జరిగేదే, బట్ ఈ మైథలాజికల్ టచ్ అంతే. ఓకే. సో ఏంటి మైథలాజికల్గా అంటే ఎలాంటి స్టోరీ చూపించబోతున్నారు ఈ సుయోధనలో? ఏదన్నా అంటే హిస్టరీలో జరిగిన మన మహాభారతాలు, భాగవతాలు ఇలాంటివి ఏమైనా టచ్ చేయబోతున్నారా? ఇట్స్ ఏ క్రైమ్ థ్రిల్లర్, ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అనుకోండి మీరు. సో అందులో ప్రొటాగనిస్ట్ దర్శన క్యారెక్టర్కి ఏంటంటే ఒక వాయిస్ వినిపిస్తుంటుంది, హాంట్ అవుతూ ఉంటుంది. అది సుయోధన అనే ఒక వాయిస్ వినిపిస్తుంది. ఆ వినిపించిన ప్రతిసారి ఎవరో ఒకరు దుర్యోధనులాగా కనిపిస్తారు. అచ్చా. సో దట్స్ హిస్ ప్రాబ్లమ్. సో అది ఆ ప్రాబ్లం హీరో ఫేస్ చేస్తుంటాడు. అదే ట్రైలర్లో ఆల్రెడీ ఆ పాయింట్ పెట్టారు. ఓకే. సో ఇప్పుడు తన లైఫ్లోకి వచ్చిన మిగతా ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఈ సుయోధనకి దుర్యోధనకి సంబంధం ఏంటి, అసలు దానికి ఎవరు పిలుస్తున్నారు, ఎందుకు పిలుస్తున్నారు, సో ఇదంతా సస్పెన్స్ థ్రిల్లర్గా సినిమాలో చూడాలి. అది ఏంటి, ఎందుకు, ఇప్పుడు ఎలా. రైట్. సో దృషికా చంద్ర గారు, సో హౌ డిడ్ యు గాట్ ద ఆపర్చునిటీ ఫర్ దిస్ మూవీ? మీరు తెలుగులో మాట్లాడండి, అర్థమవుతుంది. మీరు తెలుగులో మాట్లాడండి, నాకు అర్థమవుతుంది. నేను కూడా తెలుగులో రెస్పాండ్ చేస్తున్నానండి, కానీ కొన్ని మిస్టేక్స్ ఉంటే పర్లేదండి. అంటే అవి మిస్టేక్స్ ఉంటే మనం ఇక్కడ అయిపోతుంటే మీకు కూడా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది. సో మనం మాట్లాడడం ట్రై చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. సో మోస్ట్ వెల్కమ్. సో ఎలా మీకు సుయోధన మూవీలో అవకాశం ఎలా వచ్చింది, మీ వరకు ఎలా వచ్చింది ఈ మూవీ? సో మాధవ్ గారు హ్యాస్ సీన్ తన మా స్టేజ్. నేను ఒక థియేటర్ ఆర్టిస్ట్ అండి. సో అండ్ నేను కొన్ని సినిమాస్ చేశాను దీని ముందు. నా థియేటర్ పర్ఫార్మెన్సెస్ ఇంకా నా వర్క్ కూడా చూశారు మాధవ్ గారు. అండ్ నా క్యారెక్టర్ అయితే సినిమాలో తన పేరు సమిత, అండ్ షీఈ్ అన్ అస్పైరింగ్ ఫిల్మ్ మేకర్. తను ఒక డెమో ఫిల్మ్తో పని చేస్తున్నారు మన సినిమాలో. అదే ట్రైలర్లో చూపించారు. హీరో గారు కూడా సేమ్ ఫోలీ ఆర్టిస్ట్, సౌండ్స్ లో. సో ఇట్లానే వాళ్ళు, దట్స్ హౌ దే మీట్ ఇన్ ద ఫిల్మ్. కానీ మాధవ్ గారు ఆనెస్ట్లీ గ్రేట్ఫుల్గా ఉన్నాను నేను, బికాజ్ హీ థాట్ దట్ ఐ వుడ్ బీ పర్ఫెక్ట్ ఫర్ అ డెబ్యూటాంట్ ఫిల్మ్ మేకర్ లాగా లుక్ కోసం సెట్ అవుతున్నాను. సో వచ్చేసింది. తర్వాత నేను ఆడిషన్ ఇచ్చాను 3 సీన్స్కి, అండ్ లుక్ టెస్ట్ కూడా చేశాను, అండ్ సెట్ అయింది. అండ్ స్టోరీ విన్నప్పుడు నాకు ఒక్క ఫీలింగ్ వచ్చింది, నేను చేయాలా అంతే, నేను నా ఆడిషన్కి బెస్ట్ ఇవ్వాలా అంతే.
రైట్, ఏం నచ్చింది స్టోరీలో అంటే ఈ సినిమాలో మీకు? నాకు ప్రతిసారి క్యారెక్టర్స్కి లేయర్స్ ఉంటుంది. ఈ సినిమాలో క్యారెక్టర్స్కి కూడా లేయర్స్ ఉన్నాయి, ఇంకా మన స్టోరీకి కూడా లేయర్స్ ఉన్నాయి. అది చాలా నచ్చింది. అండ్ యాక్చువల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, ఫస్ట్ నేను కలిసిన మాధవ్ గారిది అండ్ మా ప్రొడ్యూసర్ బోస్ బాబు గారుని. అండ్ వాళ్ళ ఇద్దరితో కలిసిన నాకు చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే సినిమాలో పని చేస్తే అందరితో పని చేయాలి కదా, ఒక వైబ్ ఉండాలి. సో కలిసిన తర్వాత ఒక మంచి ఫీలింగ్ వచ్చింది. సో స్టోరీ కూడా నచ్చింది, ఇంకా అందరూ వాళ్ళు కూడా నచ్చింది. సో ఫీలింగ్ అట్లానే నేను డిసైడ్ చేశాను. నాకు స్టోరీ నచ్చడం వల్ల ఎలాగైనా చేయాలని ఫిక్స్ అయ్యారు. సో ఆడిషన్ గట్టిగా ఇచ్చారు, సెలెక్ట్ అయిపోయారు. రైట్. సో వైఎస్ మాధవ్ గారు, మీ పేరులో వైఎస్ ఏంటి నాకు అర్థం కాలేదు. ఏమన్నా మీరు ఏమన్నా వైఎస్ గారి ఫ్యామిలీ రిలేటెడ్ ఏమైనా? ఎర్రెద్దు శ్రీ మాధవరెడ్డి. ఓకే, సో దాన్ని షార్ట్ కట్ చేస్తే అంతే తప్ప పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందా? రైట్. సో ఇప్పుడు ఇది సస్పెన్స్ థ్రిల్లర్, మనకి ట్రైలర్ చూస్తే అర్థం అయిపోతుంది. సో ఏదో హీరోయిన్ స్టోరీ ఒకలా స్టార్ట్ చేశారు, బట్ అనుకోని మలుపులు తిరిగే విధంగా ట్రైలర్లో మీరు చూపించారు. అంటే ఏంటి ఇలా ఒక సస్పెన్స్ థ్రిల్లర్నే తీసుకొని చేయాలని, అంటే ఇలాంటి స్టోరీ చేయడానికి రీజన్ ఏంటి? బేసికల్గా నాకు థ్రిల్లర్స్ అంటే ఇష్టం అండి. సో అందుకనే సో మన ఏవి ఇష్టం ఉంటే జనరల్గా మన వర్క్స్ కూడా అవే కరెక్టే ఉంటాయి కాబట్టి, సో నేను బేసిక్గా 2-3 లైన్స్ అనుకున్నప్పుడు 2-3 లైన్స్ థ్రిల్లర్సే. బట్ కోవిడ్ టైంలో ఇది నాకు యాంపుల్ టైమ్ ఆఫ్ ఉంది కాబట్టి మనకి ఆ టైంలో ఇది బాగా వర్కౌట్ చేసి ఫైనల్గా దించేసాం. రైట్. సో ఈ స్టోరీ ఎలా ఫైండ్ అవుట్ చేశారు? మీకు వచ్చిన థాటా, డ్రీమా, ఏదన్నా కలనా, లేదంటే? యాక్చువల్లీ ఫోలే అనేది నేను డిఎఫ్టెక్ చేశాను. సో ఫోలే నా కోర్స్లో వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. సో సౌండ్ డిజైనింగ్ అనేది. ఓకే. సో నాకు అప్పటి నుంచి ఒక ఇంట్రెస్ట్ ఉంది. దిస్ ఈజ్ డిఫరెంట్ అండ్ పెక్యులర్ ఆర్ట్. సో చాలామంది తెలియదు బయట, అంటే సౌండ్స్ ఇలా చేస్తారా, మనం జస్ట్ వింటాం కానీ మనం వినే సౌండ్కి అక్కడ వాళ్ళు యూజ్ చేసే ప్రాప్స్కి సంబంధమే ఉండదు అనమాట. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూజ్ చేసి దీంతో చేస్తే ఈ సౌండ్ వచ్చిందా అనే అంత ఒక ఆ డిఫరెన్స్ ఉంటుంది. సో అది ఎప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దీని మీద ఒక లైన్ చేయాలి ఎప్పుడైనా ఫ్యూచర్లో మనం డైరెక్టర్ అయితే అని నాకు ఎప్పుడు ఒక ఐడియా ఉండేది అనమాట. రైట్. సో అది ఒకటి వన్ ఆఫ్ ద బేస్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ సుకుమార్ సార్ది నేను ఒక్కడినే ఈజ్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్ అనమాట. సో నాకు ఆ సినిమా చాలా ఇష్టం. సో అందులో మహేష్ బాబు క్యారెక్టర్ కూడా ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమే ఉంటుంది. దట్స్ ఎ డిఫరెంట్ ప్రాబ్లమ్, బట్ ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్. సో కొంచెం నేను ఆ మూవీ చూశాక ఆ గ్రాఫ్లో ఒక క్యారెక్టర్ డిజైన్ చేసి అతనికి ఫోలే అయితే అతనికి ఇప్పుడు కనిపించే క్యారెక్టర్ ఒక దుర్యోధనుడు అయితే సో ఎలా ఉంటుంది ఏంటి సో అని ఈ లైన్ ఇలా క్రియేట్ అయిందన్నమాట. రైట్. సో ఇక్కడ దుర్యోధన క్యారెక్టర్లో సాయి కుమార్ గారేనా? నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి మీకు. అదొక అంటే వాయిస్ వచ్చిన ప్రతిసారి ఎవరో ఒకరు కనబడుతుంటారు. ఓహో, సేమ్ పర్సనే కాకపోవచ్చు, అవ్వచ్చు. బట్ ఏ పర్సన్ వచ్చినా దుర్యోధన క్యారెక్టర్లో కనిపిస్తారు. సో ఎవరు పిలుస్తున్నారు, ఎందుకు కనపడుతున్నారు, దానికి దర్శనకు సంబంధం ఏంటి అనేది మనకి మెయిన్. రైట్. సో మీ మూవీలో 2 సాంగ్స్ ఏమో రిలీజ్ అయినట్టున్నాయి. సో మదర్ సాంగ్ కూడా ఉంది. అంటే మదర్ సెంటిమెంట్ కూడా ఏమైనా చూపించారా ఇందులో? కోర్ ఎమోషన్ మదర్ ఎమోషన్ అనమాట. సో యాక్చువల్లీ అది థ్రిల్లర్లో జనరల్గా ఎమోషన్స్ అంత పర్ఫెక్ట్గా కూర్చో, బట్ ఇట్ సింక్ అనమాట. ఇది వర్కౌట్ అయింది మాకు. సో మీకు మదర్ ఎమోషన్ చుట్టే తిరుగుతుంది. సో మెయిన్ మదర్ ఎమోషనే మదర్ బేస్ చేసుకొని దాని చుట్టూ కథ నడుస్తూ ఉంటుంది. రైట్. ఇప్పుడు ఈ పోలే అనేది ఏంటి, ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ చెప్తారా ఎలా ఉంటుంది ఏంటి? పోలే అంటే ఏం లేదు సార్, ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ వర్షం పడుతుంది అనుకోండి. సో వర్షం పడుతున్న సౌండ్ మనం వర్షంలో రికార్డ్ చేయక్కర్లా. జస్ట్ మీరు ప్యాన్ మీద ఆయిల్ ఆనియన్స్ వేస్తే ఒక సౌండ్ వస్తుంది. రిలేటెడ్ సౌండ్స్ మనం రియల్గా క్రియేట్ చేయక్కర్లా. మనం చూస్తున్నప్పుడు అది కనిపిస్తుంది కాబట్టి ఫీల్ అవుతాం అంతే. బట్ అది మీకు ఎక్కడ చేశారనేది మీకు తెలియదు, ఎందుకంటే బేసికల్గా అలానే ఉంటాయి సౌండ్స్. సో ఇప్పుడు మీకు బోన్ బ్రేకింగ్ ఉంటాయి మన ఫైట్ సీన్స్లో. అవును. సో అది ఏం లేదు, జస్ట్ మనం క్యారెట్ బైట్ చేస్తాం. ఓకే. సో ఏదైనా వెజిటేబుల్ని చేస్తాం అనమాట. ఈ సౌండ్ అక్కడ మ్యాచ్ చేస్తాం. సో అన్నీ ఈ కైండ్ ఆఫ్ అనమాట. మీకు అంటే ప్రతి సౌండ్ వేరే ఒక ప్రాప్ తోటే అవుతుంది అనమాట. రియల్ సౌండ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే. సో అలాంటి ఒక ప్రొఫెషన్ అనమాట ఇది. వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీకు. రైట్. సో హీరో క్యారెక్టర్ దీని మీద రన్ అవుతుంది, సౌండ్స్ మీద వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో దృష్కాజీ తన ఒక ఫిల్మ్ మేకర్,
ఒక డెబ్యూ ఫిల్మ్ మేకర్. సో తను తీసిన ఆ డెబ్యూ ఫిల్మ్కి సౌండ్ ఎఫెక్ట్స్ కోసం హీరో దగ్గరికి వస్తుంది అనమాట. ఓహో అచ్చా. అట్లా వీళ్ళ ట్రావెల్ స్టార్ట్ అవుతుంది. సో అందులోంచి ఇప్పుడు తను తీసుకొచ్చిన డెబ్యూ ఫిల్మ్లో ఒక విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కూడా దుర్యోధనలా కనపడటం స్టార్ట్ చేస్తుంది దర్శన్. ఓహ్, సో జనరల్గా ఏంటంటే అలా ప్రాబ్లమ్ స్టార్ట్ యాక్చువల్ కాన్ఫ్లిక్ట్ ఓపెన్ అయ్యేది అక్కడ. సో దృష్క క్యారెక్టర్తోనే కాన్ఫ్లిక్ట్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్ అదే డెమో ఫిల్మ్లో క్యారెక్టర్ కనపడటం ఏంటి, అసలు ఆ క్యారెక్టర్కి నాకేంటి సంబంధం అని ఇప్పుడు ఆ మనోడికి క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఆ క్యారెక్టర్ వెతుక్కుంటూ వెళ్ళే ప్రాసెస్ కథ నడుస్తూ ఉంటుంది. రైట్. సో వెరీ నైస్ అండి, ఇంట్రెస్టింగ్గా ఉంది మీరు చెప్తుంటే కథ. సో ఆడియన్స్కి ఇది కొత్త ఫీలింగ్, కొత్త అనుభూతి అయితే ఇవ్వచ్చు. డిఫరెంట్ అటెంప్ట్. రైట్. సో దృష్టిక చంద్ర గారు, సో ప్రియదర్శి గారు ఆల్రెడీ హీరోగా చాలా సినిమాలు చేస్తూ ఉన్నారు. సో నాకు తెలిసి లాస్ట్ 1 yearలో ఒక 3 movies పైన వచ్చిండే, 3-4 movies వచ్చిండే. సో ఎలా ఉంది ఆయనతో వర్క్ షేరింగ్ చేసుకోవటం? చాలా బాగుంది అండి. ఐ మీన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే తనతో ఇట్స్ హీస్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ తను it's very nice to work with him. Ante you learn a lot when you're with him, whether you're sharing screen with him or whether you're watching him perform, how he acts, how he turns that script into reality. దీనికి చూడాలంటే దాంట్లో చాలా నేర్చాను నేను. నేర్చుకున్నాను, చూసి చాలా నేర్చుకున్నారు. అయ్యో, ప్రతిసారి నేను అదే ఒక వర్డ్కి మిస్టేక్ చేస్తే ఉంటాను. But I learned a lot from him and he's a very nice person to work with and లైఫ్లో కూడా చాలా ఫనీగా ఉన్నాను వాళ్ళు. కానీ మన షూట్ ఆ షెడ్యూల్ వాజ్ వెరీ టైట్ అండ్ షార్ట్స్ వర్ వెరీ ఇంటెన్స్. ప్రతిసారి కెమెరా స్విచ్ ఆఫ్ అయితే ఒక 5 sentences మధ్యలో ఒక జోక్, ఇట్లానే లైట్ హార్టెడ్. సో హీ కెప్ ద ఎనర్జీ ఆన్ సెట్ వెరీ హ్యాపీ అందరి కోసం. సో అట్లానే ఉన్నారు వాళ్ళు సెట్లో. సో మాధవ్ గారి డైరెక్షన్లో మీకు ఎలా అనిపించింది? ఆ డెబ్యూ డైరెక్టర్ లాగా లేదు మాధవ్ గారు యాట్ ఆల్. నేను ఫ్రమ్ బిఫోర్ స్టార్టింగ్ షూట్ హోంవర్క్ చేసినప్పుడు నుంచి షూట్ వరకు కంఫర్టబుల్గా వెళ్ళింది. ఎందుకంటే ఐ ఆస్క్డ్ హిమ్ questions about my character and తను అండర్స్టాండ్ చేయడానికి వాళ్ళ మైండ్లో ఏం ఉంది. అండ్ he completely gave me a time and answers and he understood that I needed to understand the logic. So working with Madhav Garu was a very, very, very nice experience. సో బిఫోర్ మూవీ అంటే మీరు ఇప్పుడు థియేటర్ ఆర్టిస్ట్ ఆల్రెడీ. సో మీరు జనరల్గా మీరు స్టడీస్ ఏంటి, మీ రెగ్యులర్ లైఫ్ ఏంటి, ఏదైనా జాబా ఏంటి? సో నేను అంటే మూవీస్కి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏదైనా ఉందా? ఉంది యాక్చువల్లీ. సో నేను యాక్చువల్లీ ఫ్యాషన్ చదివాను న్యూయార్క్తో. అండ్ న్యూయార్క్తో వచ్చిన తర్వాత నేను థియేటర్ స్టార్ట్ చేశాను. థియేటర్తో నేను థియేటర్లో ఒక ప్లే చేశాను, ఏవం ఇంద్రజీత్. దాంట్లో నాకు మనసనమ నా ఒక షార్ట్ ఫిల్మ్, అవార్డ్ విన్నింగ్ షార్ట్ ఫిల్మ్ వచ్చింది, తెలుగు షార్ట్ ఫిల్మ్. సూపర్. మనసనమ తర్వాత బుచ్చినాయుడు కండ్రిగా ఫస్ట్ తెలుగు ఫిల్మ్, దీని తర్వాత బ్యూటిఫుల్ గర్ల్ తర్వాత ఇదే. సో ఇట్లానే వర్క్ హ్యాస్ గాటన్ మీ వర్క్. సో అట్లానే జస్ట్ సింపుల్గా షిఫ్ట్ చేశాను అండ్ ఆర్గానిక్లీ అయింది అండి. ఓకే. సో మీరు న్యూయార్క్లో పెరిగారా, ఎట్లా అంటే స్టడీస్ కోసం న్యూయార్క్ వెళ్ళారా? ఇక్కడ పెరిగాను, న్యూయార్క్లో స్టడీస్ కోసం ఉన్నాను. ఓకే. ఫ్యాషన్ చదివిన ఇక్కడ వచ్చినప్పుడు మైండ్లో ఒక థాట్ ఉంది, నేను ట్రై చేస్తాను ఒక్కసారి, కానీ దీనికి నాతో టాలెంట్ ఉందా లేదా ఫస్ట్ చూడాలి. సో అండ్ ఇంకా అప్పుడు నేను కొంచెం షై, సో థియేటర్ జాయిన్ చేశాను. అండ్ తెలిసింది అప్పుడు నాకు ఓకే పాలిష్ చేయడానికి ఏదో ఒకటి ఉంది. ఇంకా నాకు యాక్టింగ్ అండ్ ఈ ప్రొఫెషన్ ఈ పని చాలా నచ్చింది. సో అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. అండ్ ఈరోజు మీరు నాకు ఇఫ్ యూ ఆస్క్ మీ బెస్ట్ డిసిషన్ ఎవర్. విష్ ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, మంచి ఏమంటారు నేమ్ ఫేమ్ మీకు రావాలి. థ్యాంక్ యూ. సో మాధవ్ గారు,
మీరు చూస్తే మీరు కూడా హీరో లుక్ ఉన్నారండి. మంచి హెయిర్ స్టైల్, మంచి స్మైలీ ఫేస్. కరెక్ట్. సో ఇందులో మీరు క్యారెక్టర్ కూడా ఏమైనా చేశారో ఓన్లీ డైరెక్టర్ అయినా? సో చాలామంది డైరెక్టర్స్ పెద్ద పెద్ద డైరెక్టర్లు చిన్న చిన్న రోల్ ప్లే చేస్తూ ఉంటారు. నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ లేదు మీకు? ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్ మనం అనుకుంటాం కానీ. సో నేను బిహైండ్ కెమెరా చూస్తాను కదా, సాయి సార్ది, దర్శన్ అది. సో అనుకున్నంత ఈజీ ఏం కాదు. సో దట్స్ వెరీ టఫ్. సో ఎవరి పని వాళ్ళకి ఓకే, కానీ పక్కన వాళ్ళకి అది అంత ఈజీ ఏం కాదు అనిపిస్తుంది మనకి. అవునవును, ఇట్స్ వెరీ టఫ్. ఈవెన్ నేను సాయి గారిని చూసేటప్పుడు, చేసేటప్పుడు ఆ డెడికేషను చూస్తే సో మనం ఆ దగ్గరికి కూడా వెళ్ళాం. రైట్. సో ఇప్పుడు మీరు కథ రాసుకునేటప్పుడు కొన్ని సీన్లు అనుకున్నప్పుడు ముందే అనుకుంటారు ఇలా చేయాలనుకున్నప్పుడు ఇది ఆర్టిస్ట్కి టఫ్గా అనిపిస్తుందేమో అని అనిపించి లొకేషన్కి వెళ్ళిన తర్వాత అది ఈజీగా చేయటమో, లేదంటే ఈజీగా అనిపించింది టఫ్గా ఫీల్ అవటం ఆర్టిస్ట్, అలా ఏమన్నా అనిపించిన సీన్స్ ఏమైనా ఉన్నాయా ప్రియదర్శి గారితో కానీ? సాయి గారిది అంటే నేను ఫస్ట్ ఈ క్యారెక్టర్, ఒక మైథాలజీ క్యారెక్టర్ ఏదైతే అనుకున్నాను అది వన్ అండ్ ఓన్లీ సాయి గారు అనుకునే రాశాను నేను. ఓకే. సో నాకు అందులో పెద్ద ఇది అంటే నేను సార్ని పుల్ ఆఫ్ చేయగలనా, నేను డైరెక్ట్ చేయగలనా, కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలనా అనేదే నా డౌట్ తప్ప. ఓకే. ఆబ్వియస్గా సార్ చేసేస్తారు, అది షూర్. సో ఆ క్యారెక్టర్లో, దుర్యోధనుడి క్యారెక్టర్లో చేసే రోజే నాకు కొంచెం చిన్న టెన్షన్ ఉండేది. ఎందుకంటే మైథాలజీ ఐఎమ్ నాట్ దట్ మచ్ అవేర్ ఆఫ్. సో నాకు కొంత తెలుసు, ఆ క్యారెక్టర్ వరకే నేను R&D చేశాను, నా కథకి ఎంత కావాలో అంతే తెలుసుకున్నాను. సో కథ సార్తో కూర్చున్నప్పుడు ఏంటంటే మొత్తం మీకు పురాణాలన్నీ అలా చెప్పేస్తారనమాట. ఓకే. సో అందులోంచి మన కథకి ఎంత కావాలి, ఏం కావాలి అనేది నేను సార్తో చెప్పి డిస్కస్ చేసి ఆ క్యారెక్టర్ అలా డిజైన్ చేశాను. సో మీరు రాసుకున్న క్యారెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం షైన్ అయింది, ఇంకా ఫైన్ ట్యూన్ అయింది. యా, బేసిక్గా డెప్త్ అనేది సార్ వల్లే వచ్చింది. సో ఒక మంచి జడ్జిమెంట్ కూడా దొరికింది మీకు అక్కడ. యా, నేను సార్కి చెప్పగానే సార్ ఆల్మోస్ట్ ఎగ్జైటెడ్ అండ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ది క్యారెక్టర్ అనమాట, దుర్యోధన క్యారెక్టర్. ఓకే. సో సార్కి వన్ ఆఫ్ ది డ్రీమ్ రోల్. సో చాలా రోజుల తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద ఆ క్యారెక్టర్లో చేయటం సారు చాలా ఎగ్జైట్ అయ్యారు. అది డైరెక్ట్ చేస్తున్నప్పుడు కానీ బిహైండ్ కెమెరా చూస్తున్నప్పుడు కూడా నేను ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మూమెంట్ ఫర్ మీ. రైట్. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇప్పుడు మన ఇతిహాసాల గురించి, భాగవతాల గురించి సాయి సార్కి మంచి అవగాహన ఉంది. సో మీరు ఇలాంటి కథ తీసుకెళ్ళి ఆయన చెప్పినప్పుడు మీకు కూడా ఛాలెంజే, మరి మనం ఎంతవరకు కరెక్ట్ ఒప్పించగలుగుతాం, ఆయనకు నచ్చుతుందా నచ్చదా అనేది కూడా ఒక పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే దాంట్లో ఏ చిన్న తప్పున్నా వాళ్ళకి దొరికిపోతాం మనం. సో ఎలాంటి కాంప్లిమెంట్సా, ఏమైనా కరెక్షన్స్ ఏమైనా వచ్చాయా అక్కడ నుండి ఏంటి? యాక్చువల్లీ నేను కథగా చెప్పినప్పుడు ఎప్పుడు ఇది మైథాలజీకి సంబంధించిన కథగా నేను ఎప్పుడు చెప్పలేదు. ఓకే. ఇట్స్ ఏ క్రైమ్ థ్రిల్లర్ అలానే చెప్పాను. ఈ క్యారెక్టర్లో ఈ షేడ్ ఉంటుంది సార్, సో దీన్ని డెవలప్ చేద్దాం. సో నాకు ఇది ఒక ఐడియా ఉంది. సో ఈ గ్రాఫ్లో వెళ్దాం అనుకుంటున్నాను. ఇది వెళ్తే ఎలా ఉంటుంది, నాకు కరెక్ట్గా 50-50లో ఉన్నాను సార్. నాకు మీలాంటి ఒక ఎక్స్పర్ట్ హెల్ప్ ఉంటే అది ఇంకా వస్తుంది అంటే. బట్ నాకు ఒక గ్రాఫ్ ఉంది, బట్ సార్కి నేను ఇలా కమ్యూనికేట్ చేశాను అనమాట. ఇట్స్ ఓకే. సో అప్పుడు సార్ నేను టుగెదర్ కూర్చొని సో ఇది ఇంతవరకు తీసుకోవచ్చు ఈ క్యారెక్టర్ని, దీన్ని మనం ఇప్పుడు ప్రజెంట్ 2025కి మనం తీసుకురావచ్చు, అప్లై చేయొచ్చు. ఓకే. సో అలా కొన్ని సార్ చెప్పిన దాంట్లో నుంచి కొన్ని తీసుకొని ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కొన్ని కలిపి ఆ క్యారెక్టర్ అలా డిజైన్ చేశాం. రైట్. సో సాయి గారిని అనుకోవడానికి కారణం ఏంటి ఆ క్యారెక్టర్కి? అంటే ఈ మైథాలజీ నాకంటే ఇప్పుడున్న ఈ ప్రజెంట్ జనరేషన్లో ఆ ఏజ్ గ్రూప్లో ఐ థింక్ సాయి గారు తప్ప వేరే ఆప్షన్ లేదు. ఓకే. నాకు అనిపించింది నా విజన్లో. సో అందుకని నేను ఫస్ట్ ఈ లైన్ ఉన్నప్పటి నుంచే యాక్చువల్లీ నేను క్యారెక్టర్ పేరు సాయి గారు అనే క్యారెక్టర్ పేరు కూడా సాయి సార్ అనే రాసి నేను చేశాను. ఓకే. రైట్. సూపర్. సో అందుకని సో ఆయన మీరు ముందే ఫిక్స్ అయ్యారు కాబట్టి నో ఆప్షన్, వేరే ఆప్షన్ అనేది మీరు అనుకోలేదు. సార్ సార్ని మీట్ అవ్వడానికి నాకు కొంచెం టైం పట్టింది అంతే. సో ఎందుకంటే నేను డెబ్యూ కాబట్టి సో కొంత స్కేల్స్ దాటి వెళ్ళాలి కదా సార్ దాకా. సో అక్కడికి వెళ్ళేటప్పటికి నాకు ఒక చిన్న ఇది ఉంది, అంటే సార్కి ఇది చెప్పి మనం సార్ అందులో కొట్టిన పిండి, సో మనం చెప్పి అందులో మళ్ళీ ఏమన్నా బేసిక్ మిస్టేక్స్ ఏమంటే ఏంటమ్మా ఇది అంటారు కదా. సో ఎలా అని నేను ఆల్మోస్ట్ మ్యాక్సిమం ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. బట్ నేను చెప్పినట్టు సార్కి అది అనిపించింది. సో ఐడియా సూపర్. సో ఈ ఐడియా వర్కౌట్ అవుతుంది. చిన్నవి ఉన్నాయి, సో నీకు తెలియకపోవచ్చు అవి, బట్ అవి మనం కూర్చొని తీస్తే అవి ఇందులోంచి మనం సెట్ చేయొచ్చు అని అట్లా వర్క్ చేసాం. ఓకే. రైట్. సూపర్. సో ప్రియదర్శి గారితో ఎలా, సో ఆయన్ని కథకి హీరోగా ఎంచుకోవడానికి కారణం ఏంటి? దర్శన్ నాకు మల్లేశం ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్. మల్లేశం సినిమా చాలా మంచి సినిమా, చాలా ఇష్టం. సో అందులో దర్శన్ పర్ఫార్మెన్స్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట.
సో నేను ఎప్పుడైతే ఇలా ఒక సౌండ్ బేస్డ్ ఫిల్మ్, ఒక న్యూ క్యారెక్టర్ అంటే రెగ్యులర్గా మనకి ఆన్ స్క్రీన్ కనపడదు ఇలాంటి క్యారెక్టర్స్. ఓలే అనేది తక్కువ మందికి తెలుస్తుంది, అది మన ఆన్ స్క్రీన్ కూడా మనకి ఎంతవరకు మ్యాక్సిమం వచ్చి ఉండకపోవచ్చు తెలుగులో. అవును. సో అలాంటి ఒక టిపికల్ క్యారెక్టర్ చేయాలి, అలాంటి ఒక బాడీ లాంగ్వేజ్ పట్టుకోవాలి అన్నప్పుడు నాకు మల్లేశంలో చూసిన దర్శనే గుర్తున్నాడు అనమాట. ఓకే. సో అలా చేస్తే ఇది ఈజీగా వర్కౌట్ అవుతుంది. క్యారెక్టర్ అపియరెన్స్ ఇక్కడ పనికి వస్తుంది అనిపించింది. సో ఆ మిగతా ఇన్పుట్స్ మనం ఇచ్చేస్తే సో మనం ఈజీగా అవుతుంది అనుకున్నాను. అట్లానే దర్శన్ అప్రోచ్ అయ్యాను. దర్శన్ కూడా ఫోలే అనగానే దర్శన్ ఇప్పుడు ఎలా అయితే దుర్యోధనుడు అనగానే సాయి సార్ ఎలా ఎగ్జైట్ అయ్యారు, ఫోలే అనగానే దర్శన్ కూడా ఈజ్ వెరీ ఎగ్జైటెడ్. సో ఈ ఫీల్డ్ నాకు తెలుసు. దర్శన్ ఫ్యూ ఫ్రెండ్స్ ఉన్నారనమాట, ద ఫోలే ఆర్టిస్ట్. ఓకే ఓకే ఓకే. తెలుసు అది ఎలా చేస్తారు, ఏం చేస్తారు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి. యా, నేను ఫోలే అనగానే ఫస్ట్ ఓకే నువ్వు ఫోలే మీద కట్ చేసావా సరే చెప్పు ఏంటి అనే ఒక ఇది ఉందనమాట. ఎందుకంటే దర్శన్ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసు. ఓకే. సో దెన్ నేను అలా చెప్పి ఆల్మోస్ట్ దర్శన్ ఏంటంటే ఓకే 90% లైన్లోనే ఉంది. ఫోలే కొంత కమర్షియల్ లిబర్టీ, మనం సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటాం కానీ బట్ ఆన్ పార్ ఉంది. డన్ ఒక ఫోలే సబ్జెక్ట్ తోటి ఒక థ్రిల్లర్, ఇట్స్ గుడ్ కాంబినేషన్ విత్ మైథాలజీ టచ్. యా పర్ఫెక్ట్ వెళ్ళిపోదాం. సో ఆఫ్టర్ షూట్ ఏమన్నారు దర్శి గారు? డబ్బింగ్ ఈజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఈజ్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ సాయి సార్ క్యారెక్టర్. ఇట్స్ కమింగ్ అప్ బ్యూటిఫుల్లీ. సూపర్. ఓకే. సో దృష్టిక చద్దర్ గారు, మీకు ఎక్కడైనా టఫ్ అనిపించిందా ఎక్కడైనా ఈ సినిమాలో సీన్ చేయటం? కొన్ని అట్లానే సీన్స్ యాక్చువల్లీ చాలా ఉన్నాయి. స్టార్టింగ్తో టు అండర్స్టాండ్ ద క్యారెక్టర్ సమిత తను అండ్ టు అండర్స్టాండ్ ద స్టోరీ అండ్ ఆల్ ద లేయర్స్. ప్రతి సీన్, ప్రతి ఫేజ్ ఆఫ్ ద స్టోరీలో చాలా లేయర్స్ ఉన్నాయి. అండ్ నేనైతే యాజ్ అన్ యాక్టర్ not only do I want to understand na character or my story, my layers and story, but I want to understand everybody's under full story layers, any character layers itlane. If I know that, then I can I feel like I can do justice to being a part of that story. So ఇట్లానే చాలా ఉన్నాయి కానీ నేను సీన్స్ గురించి మాట్లాడలేను అండి. మీరు సినిమా చూడండి, సినిమా చూస్తే మీకు కూడా తెలిసిపోతుంది కి దెర్ ఆర్ కొన్ని యాక్చువల్లీ చాలా కష్టపడి చేశారు మన అందరూ యాక్చువల్లీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఫినిషింగ్ మై సెంటెన్స్. సో మొత్తానికి చాలా ఎఫర్ట్ పెట్టి కష్టపడి తీశారు అని చెప్పేసి. సో ఎలా అనిపించింది మిమ్మల్ని డబ్బింగ్ చెప్పేటప్పుడు? డబ్బింగ్ చెప్పారా మీరు? లేదండి, కానీ నేను ట్రై చేశాను. మాధవ్ గారు అడిగాను, మాధవ్ గారు ట్రై చేశారు కానీ నా తెలుగులో అదే ప్రొనౌన్సియేషన్స్ హిందీ లాగా వస్తుంది. అండ్ ఆమె క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ సిటీ సెటప్ లేదు. సో అందుకని మాధవ్ గారు చెప్పారు ఈ సినిమా వద్దండి, మీరు వేరే సినిమా ట్రై చేస్తున్నా కానీ ఈ సినిమా తన ఫౌండేషన్, తన ఊరు నుంచి వచ్చానమ్మా, స్లాంగ్ అవసరం. సో నేను ఓకే నో ప్రాబ్లం, మీరు ఒక్కసారి ట్రై చేసిన అదే ఓకే నాకు. సో చూసారా మీరు అవుట్పుట్ చూసారా మీ క్యారెక్టర్ వర్క్ ఏమైనా? నేను యాక్చువల్లీ ఎలా ఉన్నా అంటే ఐ ట్రస్ట్ మాధవ్ గారు's విజన్ అండ్ తన హ్యాపీ అంటే నేను హ్యాపీ. మీరు చెప్పాలి జడ్జిమెంట్. ఓకే, ప్రోడక్ట్ కాబట్టి బాగా వచ్చింది. సో ఖచ్చితంగా ఇది మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది. సో ఈ 2 డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ తోటి ఒక థ్రిల్లర్ ఖచ్చితంగా మిమ్మల్ని ఎంగేజ్ రైట్. సో ఈ సినిమాలో ఒక లవ్ సాంగ్ కూడా ఉన్నట్టుంది, ఇది వరకు రిలీజ్ అయింది ఆల్రెడీ. సో లవ్ స్టోరీ కూడా రన్ అవుతుందా బ్యాక్డ్రాప్లో ఏమైనా? దట్స్ ఒక మాంటే సాంగ్లో వర్కౌట్ అవుతుంది అనమాట. సో అంతే టైం ఉంటుంది. థ్రిల్లర్స్లో మనం ఎక్కువ లవ్ స్టోరీ చూపించే ఛాన్స్ లేదు. మొత్తం ఏంటంటే జస్ట్ చిన్న స్పేస్ ఉంటుంది, అది తీసుకొని అందులోనే మనం లవ్ స్టోరీస్ అన్నీ చెప్పేసేయాలి, డైరెక్ట్ పాయింట్కి వచ్చేయాలి. చెప్పనట్టు ఉండనట్టు ఉంటుంది అనమాట లవ్ స్టోరీ. అంటే కుదరదు, కిచిడి అయిపోద్ది. అవును. సో అదనమాట విషయం. సో మ్యూజిక్ గురించి అండి ఈ సినిమాలో ఇంకా ఏమైనా సాంగ్స్ ఉన్నాయి? ఇప్పుడు 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, 3 సాంగ్స్ వచ్చాయి. ప్రియోధన థీమ్ సాంగ్ ఒకటి ఉంటుంది. ఓహో, ఎస్. అండ్ 1 లవ్ సాంగ్, లవ్ మౌంటేజ్ సాంగ్ అండ్ 1 మదర్ సాంగ్. సో దీస్ ఆర్ ద 3 సాంగ్స్. రైట్. సో అదనమాట. ఎలా అనిపించింది మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ? ఇప్పుడు
మనకి సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఆల్మోస్ట్ ఒక 50% మ్యూజిక్ మీద వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. సో మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఆ ఎఫర్ట్ ఎలా మీకు సపోర్ట్ ఎలా వచ్చింది? మ్యూజిక్ వచ్చేసి జై క్రిష్. సో తను నేను షార్ట్ ఫిల్మ్స్ నుంచి మాకు ట్రావెల్ ఉందన్నమాట. సో ఎప్పుడైతే నేను సౌండ్ బేస్డ్ అనుకుంటున్నానో నేను ఫస్ట్ అప్రోచ్ అయిందే తనని. సో 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 నాటు సో ఇది కరెక్టే మీరు చెప్పినట్టు సబ్జెక్ట్లో ఇది మ్యూజిక్ డైరెక్టర్కి చాలా నాలెడ్జ్ అవసరం ఉన్న సబ్జెక్ట్ ఇది. మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మా సౌండ్ డిజైనర్ రఘు గారు. సో మొత్తానికి ఈ సినిమాకి అంటే మీరు చెప్పిన కాన్సెప్ట్ ఈ ఫోలియో అనే దానికి మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా నాలెడ్జ్ ఉండాలి. ఏ సౌండ్ని ఎట్లా క్రియేట్ చేయాలి అంటే మీరు ఒక సౌండ్ని ఇంకో దాంతో క్రియేట్ చేస్తున్నట్టు చూపిస్తారు. సో అదంతా మ్యూజిక్ డైరెక్టర్ చాలా నాలెడ్జ్ ఉంటే తప్ప బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వర్కౌట్ చేయలేడు. మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సౌండ్ డిజైనర్ ఆల్సో ఉంటారు. సో సౌండ్ డిజైనర్ రఘు గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ జై. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో మాకు పర్ఫెక్ట్గా సౌండ్ వచ్చేసి. రైట్. సో ఇప్పుడు సుయోధన సినిమా సౌండింగ్ చాలా బాగుందండి. టైటిల్ చాలా మంచి టైటిల్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు యాక్చువల్లీ. సో మళ్ళీ దాన్ని దుర్యోధనకి రిలేటెడ్ చేశారు స్క్రీన్ పైన. యాక్చువల్లీ ఐఎమ్ లుకింగ్ ఫర్ ద క్యారెక్టర్ హూ హ్యాస్ 2 names. సో 2 names ఉన్న క్యారెక్టర్స్ ఏమేమి ఉన్నాయి మంచి చెడు రిప్లికా అవ్వాలి, టు సౌండింగ్ బాగుండాలి అని నేను ఆల్మోస్ట్ క్యారెక్టర్స్ అన్ని వెతికాను మన మైథాలజీలో. నాకు దిస్ ఇస్ ద బెస్ట్ అనిపించింది అనమాట ఎగ్జాంపుల్. రైట్. దెన్ ఆ క్యారెక్టర్ ట్రేట్స్ అవన్నీ నేను చూసి అబ్జర్వ్ చేసి దెన్ దీన్ని మనం తీసుకురావచ్చు అని అప్పుడు సాయి గారికి చెప్పినప్పుడు సాయి గారు అన్నారు ఓకే డన్, దుర్యోధన వద్దు, సుయోధన ఈజ్ వెరీ పాజిటివ్ అండ్ సౌండింగ్. సో ఇది వెళ్ళిపోదాం, ఇది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఏంటిది అనే ఒక క్యూరియాసిటీ టైటిల్లోనే రైజ్ అవుతుంది. సో సుయోధన తెల్దాం అనేది అది యాక్చువల్లీ సాయి గారి సజెషన్. ఓహో, ఈ టైటిల్ సజెషన్ సాయి గారు. ఆల్రెడీ సుయోధన ఉంది నా దగ్గర, దుర్యోధన ఉంది. సో దుర్యోధన ఈజ్ వెరీ రెగ్యులర్ అయిపోతుంది, చాలా చోట్ల వాడింది, వాడేసి ఉంది, మనకు తెలిసింది. కొంచెం అది ఓల్డ్ ఫ్యాషన్ అవుతుందేమో, బట్ ఇంకొక నేమ్ సుయోధన ఉంది కదా, దాన్ని వర్కౌట్ చేద్దాం. అది చాలా తక్కువ మంది యూజ్ చేసిన నేమ్ అది. అండ్ దట్ ఈస్ ఎ పాజిటివ్ నేమ్. సో దాంతో వెళ్దాం, అది వర్కౌట్ అవుద్ది, టైటిల్ దగ్గరే క్యూరియాసిటీ రైజ్ అవుద్ది అని చెప్పారు. సో డన్, ఆబ్వియస్గా గో హెడ్ అని. రైట్, నైస్ డెసిషన్ అండి. సో ఆడియన్స్కి ఈ మూవీ గురించి మీరు ఏం చెప్తారు చెప్పండి. డెఫినెట్లీ 27th రిలీజ్ అవుతుంది. మీరు థియేటర్కి వచ్చి ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా మీరు థ్రిల్ అవుతారు. సో రీసెంట్ టైమ్స్లో ఒక మంచి థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ మీకు వస్తుంది. అండ్ దర్శన్ని సాయి గారిని ఆ కాంబినేషన్, కోర్ట్ కాంబినేషన్ తర్వాత రిపీట్ అవుతుంది వాళ్ళిద్దరు టుగెదర్ చేయడం. ఓకే, కాంబినేషన్ కూడా ఎంజాయ్ చేస్తారు, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. రైట్. సో దృష్క చంద్ర గారు, సో ఈ సినిమా గురించి మీరు ఆడియన్స్కి సుయోధన 27కి రిలీజ్ అవుతుంది అండి. అండ్ సాయి కుమార్ గారు అండ్ దర్శి గారు టుగెదర్ ఆన్ స్క్రీన్ is an experience. So like Sir Madhav Garu said, after court, now again to see them on screen. So మీరు సినిమాకి థియేటర్కి వచ్చేయండి అండ్ సుయోధన చూడండి. అండ్ ఈ సినిమాలో చాలా లేయర్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో హోప్ఫుల్లీ మీరు చాలా ఎంజాయ్ చేస్తున్నా అండ్ యూ విల్ లైక్ దిస్ ఫిల్మ్ అండ్ వీ లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ అట్ ద థియేటర్స్. సూపర్ అండి. సో విష్ ఆల్ ద బెస్ట్. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే చాలా డిఫరెంట్ ఒక లైన్తో ఈ సినిమా తీశారనిపిస్తుంది. సో రెగ్యులర్గా వచ్చేది ఒక లవ్ స్టోరీ లాగానో ఒక కామెడీ సినిమాలో కాకుండా ఏదో కొత్త పాయింట్ అయితే మీరు చెప్పబోతున్నారు. సో ఆడియన్స్కి ఒక కొత్త విషయం తెలుసుకునే అవకాశం ఈ సినిమా ద్వారా ఉంటుందని అర్థమవుతుంది. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రైట్. సో చూశారు కదా, March 27th సుయోధన సినిమా థియేటర్స్లో రాబోతుంది. మీరు ఇంటర్వ్యూ చూస్తున్నారు కదా, సో డిఫరెంట్ లైన్, ఖచ్చితంగా మీరు కొత్త అనుభూతి అయితే ఈ సినిమా ద్వారా పొందుతారు. థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. మరో షోలో మరో సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.